ఏంటి పిల్ల కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి పోస్టే చేయట్లేదు. తిన్ని కూడా ఎవరో ఒకరు తొక్కేసారా అనుకుంటున్నారు కదా! కాదండి. నేనే ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాను. సో, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర అమ్మాయి కెనడా వంటలు. ఈరోజు మనం ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నా ఛానల్ ప్రైమర్లీ ఫిల్మ్ బేస్డ్ ఛానల్ కాబట్టి నేను ఎక్కువ ఈరోజు సినిమాల మీద ఫోకస్ చేస్తానండి. వేరేలాగా అనుకోకండి, తప్పుగా అనుకోకండి. ఏటీపీ సెల్‌కి పవర్ హౌస్‌లా ఎలా ఉంటుందో ఈయన మన టీఎఫ్ఐకి అలా ఒక పవర్ హౌస్ సెల్‌లా ఉంటారు. ఒక సినిమాలో అత్త కొడుకుగా, ఒక సినిమాలో ఒక న్యూస్ రిపోర్టర్‌గా, ఇంకొక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్‌గా మనల్ని ఎంతో థరలీ ఎంటర్‌టైన్ చేశారు. తీసిన మొదటి సినిమా నుంచి 'ఖుషి' వరకు అప్పుడే స్టార్ట్ అవుతున్న 'మా అబ్బాయి' అని జనాల్లో ఇంకిపోయారు. ఈ 6 మూవీస్ కూడా కన్సెక్యూటివ్ హిట్సే. చాలామందికి తెలియని విషయం ఏంటంటే 2001లో పవన్ కళ్యాణ్ గారు సౌత్ ఇండియన్ బ్రాండ్ అంబాసిడర్గా పెప్సీకి నిల్చున్నారు. అన్నిట్లో నాకు పవన్ కళ్యాణ్ గురించి 2 విషయాలంటే చాలా ఇష్టం. ఒకటి, ఆయన బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే. దీన్ని మనం తమ్ముడు సినిమాలో అబ్జర్వ్ చేయొచ్చు. ఆయన చేసే క్లీన్ కిక్స్ కానీ, పర్ఫెక్ట్ పంచెస్ కానీ ఎంతో అలవోకగా చేస్తారు. కానీ దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. నాకు పర్సనలీ బాగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే కెమెరా గంగతో రాంబాబులో ఫైనల్ సీన్లో పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తారు కదండి, దానికైతే నేను ఫిదా అయ్యాను. సహజంగా స్టేజ్ మీద మాట్లాడటమే కష్టం. అందరినీ ఎంటర్టైన్ చేయాలి, ఈవెన్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అదర్ పీపుల్స్ ప్రాప్స్ ఇవన్నీ లేకుండా చేయడం అయితే బియాండ్ ఇంపాసిబుల్ అనే మనం అనుకోవాలి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే కేవలం ఆయన మాట తీరుతో ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఆయన మాటలతోటే మనల్ని ఆకట్టుకుంటారు. మన దృష్టి ఇటు అటు వెళ్లకుండా ఆయన ఏం చెప్తున్నారో దాని మీదే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆ సినిమా హిట్ అవ్వడానికి కారణం మన పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. అవును, ఆయన చిరంజీవి గారి తమ్ముడే. అప్పటికి కూడా ఆయన స్టైల్ అండ్ ఆయన వే ఆఫ్ యాక్టింగ్ ఆయనదే. ఎప్పుడు వాళ్ళ అన్నయ్యని కాపీ కొట్టడానికి ట్రై చేయలేదు. ఆయన యాక్టింగ్లో సిగ్నేచర్ ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ముందు కోపం వచ్చినప్పుడు చాలా సైలెంట్ ఉంటారు. కానీ ఒక్క మూమెంట్ వచ్చేసరికి సడన్గా ఆ కోపం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రౌద్రమే బయటకు వస్తుంది. అదంతా ఆయన కళ్ళతోనే చూపిస్తారు. ఎంతైనా మనమందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈయన సింహం ఒకలాంటిదే. కాకపోతే ఈయన గెడ్డం గీసుకుంటారు, ఆ సింహం గీసుకోదు. అంతే కదా తేడా. మిగతాదంతా ఇంచుమించు సేమ్ టు సేమ్. మనందరం ఎన్ని ట్రెండ్లు అనుకున్నా ఈయనే ఒక ట్రెండ్ సెట్ చేసుకుంటారు. మన ట్రెండ్ మాత్రం ఫాలో అవ్వరు. ఫైనలీ ఒక్క విషయాన్నైతే నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నానండి. ఎన్ని చేసినా, ఎన్ని అనుకున్నా, ఎన్ని ఆటంకులు వచ్చినా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్ మనమైతే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే మనల్ని ఎవడ్రా ఆపేది. అదండి ఈరోజు కథ. నేనేమైనా మిస్ చేస్తే కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో దాన్ని కూడా కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.